మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావుతో పాటు నల్లపాడు ఎస్ఐ ఫిర్యాదులతో అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదు చేశారు. ఆయన్ను శనివారం రాత్రి అరెస్టు చేయగా ఆదివారం రాత్రి 7 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు కోర్టులో అంబటి రాంబాబుకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. అంబటి తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. సమాజంలో అలజడి రేపేందుకు ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని, అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు తొలగించాలని కోరారని అన్నారు. ఈ నేరాలకు ఆయనకు సంబంధం లేదన్నారు. రాంబాబుపై నమోదైన కేసులన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందని, రిమాండ్ వద్దని కోరారు. ఆయనకు 68 ఏళ్ల వయసు. లాయర్, మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. అలాగే పోలీసులు తనపై దాడి చేశారని, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతోనే ఇలా చేశామని సీఐలు తనతో చెప్పినట్లు జడ్జికి రాంబాబు చెప్పారు. అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయని, ఆయన పోలీసుల్ని దూషించడం, విధులకు ఆటంకం కలిగించడంపైనే అవి నమోదయ్యాయని పోలీసుల తరపున లాయర్లు వాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు చేశారన్నారు. ఈ దూషణ వెనుక కుట్రదారులు ఎవరో తేల్చాల్సి ఉందని, ఒకవేళ అంబటిని విడుదల చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయన్ను పోలీస్ కస్టడీకి తీసుకుంటారని, రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరారు. ప్రతిసారి మా కోర్టులకు రావటం మీరు అప్లికేషన్ చేయటం ఏంటి? పబ్లిక్ కోర్టు సార్, ఇది గవర్నమెంట్ కోర్టు కాదు, పబ్లిక్ కోర్టు. ప్రోగ్రెట్ చేసేది ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ప్రోగ్రెట్ చేసేది మా మేనేజర్ గారు లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటాం జరగాలండి. వాళ్ళందరూ అబ్జెక్షన్ చేయడం ఎందుకండి సార్? మీకు పేపర్ ఉంటే మీరు ఇవ్వండి. అది కాదు సార్, మా కోర్టు ప్రిమిసెస్ లో అది కాదండి. అసలు మా కోర్టు ప్రిమిసెస్ లో మమ్మల్ని రాకుండా మమ్మల్ని అబ్జెక్షన్ చేయడం నాకు అర్థం కాదు. ఇది అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యల వీడియోను పోలీసులు జడ్జికి చూపించారు. ఆ తర్వాత న్యాయమూర్తి అంబటి రాంబాబు వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే తను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని రాంబాబు కోరగా ఆ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను ఉదయం 4 గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు బయట కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సార్